హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు. టేస్ట్ ఏమాత్రం మారకుండా చాలా బాగుంటుంది. సూపర్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. టమోటా నిల్వ పచ్చడి కోసము మనము సెలెక్టివ్గా తీసుకోవాలండి. టమోటాలు బాగా బ్రైట్ రెడ్ కలర్ ఉన్నవి సెలెక్టివ్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వాష్ చేసుకొని టమోటాలని డ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. తడి అస్సలు ఉండకూడదు. వీటిని తీసుకొని ఒక్కొక్కటి 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద పీసెస్గానే తీసుకోవచ్చు, చిన్న పీసెస్గా ఏం అవసరం లేదు. ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ లాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు తీసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆవాల వల్ల పచ్చడికి ఇంకా రుచి బాగా వస్తుందండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయితే స్మెల్ చాలా బాగా వస్తుందండి. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ మాడిపోకూడదు, కలర్ ఎక్కువ రాకూడదు. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. సేమ్ ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 to 7 మినిట్స్ ఉండించాలండి. ఈ విధంగా 5 to 7 మినిట్స్ ఉండిస్తే మనకి టమోటాలు మెత్తగా మగ్గిపోతాయండి, సాఫ్ట్గా అయిపోతాయి. మనము 5 to 7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి తీస్తే ఈ విధంగా టమోటాలు మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. వాటర్ పైకి వస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు నేను 2 kgsతో టమాటా పచ్చడి తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీకు కావాలంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు అండి. నేను ఈ 2 kgsకి సరిపడా కొలతలు చెప్తున్నాను. ఈ 2 kgsకి 200 grams చింతపండు అవసరం అవుతుందండి. అదే 1 kgకి అయితే 100 grams సరిపోతుంది. ఈ చింతపండుని పీచు గింజలు ఏమీ లేకుండా అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని నీట్గా ఉన్నవి తీసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేయకూడదండి. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని మనం ఇందాక టమోటాలు మగ్గాయి కదా, వాటిలోకి వేసేసుకోవాలి. వీటిని చింతపండుని వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మూత ఏమీ పెట్టనవసరం లేదు. మూత పెట్టకుండా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మొత్తాన్ని మనము టమోటాలని చింతపండుని ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనకి టమోటాల్లో ఉండే వాటర్ వల్ల చింతపండు కొంచెం మెత్తబడిపోయి మనకి గుజ్జులాగా తయారైపోతుంది. మనకి 5 to 10 మినిట్స్ టైం పడుతుందండి ఈ విధంగా అవ్వడానికి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మనము టమోటాలని చింతపండుని ఒకసారి కలబెడుతూ ఉంటే సరిపోతుంది. ఈ లోపల ఆవాలు మెంతులు చల్లారాయి కదండి, వాటిని మిక్సీ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకి టమోటాలు మగ్గిపోయినాయి, చింతపండు ఇంకొంచెం టైం పడుతుందండి. ఇంకొంచెం ఇంకా సాఫ్ట్ అవ్వాలి, మనకి గుజ్జులాగా రావాలండి. ఆ విధంగా వచ్చేదాకా మనకి కలుపుతూ ఉండాలి. ఇంకొక 5 మినిట్స్ అట్లా పడుతుందండి. ఈ విధంగా మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటే మనకు కావాల్సిన విధంగా తయారైపోతుందండి. చూడండి, చింతపండు మొత్తం మగ్గిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది, బాగా గుజ్జులాగా తయారైపోయింది కదండి. ఇప్పుడు మనము ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం చల్లారేదాకా మనం ఏం చేయలేమండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఈ 2 kgs చింతపండు దానికి టమోటా వాటికి 200 grams సాల్ట్ అవసరం అవుతుందండి. అదే 1 kgకి అయితే 100 grams అయితే సరిపోతుంది. అలాగే
200 గ్రామ్స్ కారం అవసరం అవుతుందండి. 1 కేజీకి అయితే 100 గ్రామ్స్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఇందులో 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. అలాగే ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి ఒక 50 గ్రామ్స్ వేసుకోవాలండి. వీటన్నిటిని మనం ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని మనము ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ చేసుకోవాలంటే ఒక 2 బ్యాచెస్గా అయితే వేసుకుంటే సరిపోతుంది, ఒకసారిగా వేయలేము. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం మిక్సీ వేసి పక్కన పెట్టేస్తే మెత్తటి పేస్ట్ లాగా, అంటే ఈ విధంగా రెడీ అయిపోతుందండి మనకి. చూడండి, మెత్తటి పేస్ట్ లాగా వచ్చేసింది, మనకి కరెక్ట్గా వచ్చిందండి. సాల్ట్ అయ్యి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నాకైతే ఎక్స్ట్రా ఏం అవసరం పడలేదు, సరిగ్గా సరిపోయినాయండి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవాలండి. ఈ పచ్చడికి 500 గ్రామ్స్ ఆయిల్ అవసరం అవుతుంది, ఎక్కువేం కాదండి. మనకి స్టోర్ ఉండాలి, ప్లస్ మనకి టమోటా పచ్చడి కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని ఇంతగా 500 గ్రామ్స్ అయితే అవసరం అవుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, పోపు దినుసులండి, పచ్చెనగపప్పు కానీ లేకపోతే మినపప్పు కానీ వేసుకోవచ్చు. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి 2 వేసుకోవాలండి, కట్ చేసుకొని. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి టమోటా పేస్ట్, ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ టమోటా పేస్ట్ని మనము ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనము ఆయిల్లోకి ఒక 2 మినిట్స్కి ఒకసారి లోపల దాకా బాగా మిక్స్ చేయాలి, అంటే బాగా కలపాలి. ఆయిల్ మనం తిరగమాత వేసేసాం కదా అని తీసి పక్కన పెట్టేస్తే పాడైపోతుందండి. కేవలం దీనివల్లే మనకి పచ్చడి పాడవుతుంది. మనకి టమోటాలో ఉండే పచ్చిదనము ఏదైనా ఉంటే పోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూడండి బ్రైట్ రెడ్ కలర్కి వచ్చింది కదా, హీట్ చేస్తే ఈ విధంగా అవుతుందండి. మనకి పర్ఫెక్ట్గా వచ్చింది టమోటా నిల్వ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకనే కాదు, దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. అన్నీ సరిగ్గా కుదిరినాయి, కారం కానీ పులుపు కానీ ఉప్పు కానీ అన్నీ సరిగ్గా సరిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.